నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైద్య విద్యార్థి మృతితో రిమ్స్ కళాశాలలో అలుముకున్న విషాద ఛాయలు. కన్నీరు మున్నీరుగా రోధించిన బాధిత కుటుంబ సభ్యులు. భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన మెడికోలు ప్రొఫెసర్లు. నేరాల నియంత్రణకు సమిష్టిగా పనిచేయాలి. బ్యాంకు అధికారులకు ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన. రిమ్స్లో వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనతో కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహానికి గురువారం పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం జైపూర్ నుండి వచ్చిన కుటుంబీకులకు అందించారు. కుటుంబ సభ్యులు విద్యార్థినుల రోదనలతో ఆ ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ఆత్మీయ నేస్తానికి విద్యార్థులు భారమైన హృదయాలతో వీడ్కోలు పలికారు. రిమ్స్ మెడికల్ కళాశాల వసతి గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి సాహిల్ చౌదరి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. బుధవారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రూములో విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని తనువు చాలించాడు. తోటి విద్యార్థులు స్పందించి వెంటనే సిపిఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ సైతం 3 మెన్ కమిటీతో అంతర్గత విచారణ జరిపిస్తామని తెలిపారు. కాగా గురువారం ఉదయం విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రాజస్థాన్లోని జైపూర్ నుండి వచ్చిన విద్యార్థి కుటుంబీకుల రోదనలు అక్కడున్న వారిని కలిచివేశాయి. బాధిత కుటుంబ సభ్యులకు భౌతిక కాయాన్ని అందించిన సమయంలో విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. రిమ్స్ డైరెక్టర్తో పాటు ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు సాహిల్ చౌదరి భౌతిక కాయం వద్ద నివాళి అర్పించారు. బాధాతప్త హృదయాలతో తమ నేస్తానికి వీడుకోలు పలికారు. బాధిత కుటుంబ సభ్యులు రోధించిన తీరు విద్యార్థులను తీవ్రంగా కలిచివేసింది. ప్రజలు ఎంతో నమ్మకంతో బ్యాంకులలో నగదు, బంగారు ఆభరణాలు జమ చేస్తారని, వారి నమ్మకం వమ్ము కాకుండా పోలీసు వ్యవస్థతో కట్టుదిట్టంగా పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రధాన బ్యాంకుల అధికారులు, రీజనల్ అధికారులతో ఎస్పీ సమావేశం ఏర్పాటు చేశారు. బ్యాంకు లాకర్లు, ఏటీఎంల వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సెన్సార్లను, సీసీటీవీ కెమెరాలను, అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అలారం వ్యవస్థ బ్యాంకు అధికారులకు దగ్గరలో ఉన్న పోలీసు అధికారులకు వచ్చే విధంగా చూడాలన్నారు. నెలకు ఒకసారి ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద భద్రతా చర్యల విషయంపై సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అధిక మొత్తంలో నగదు తరలించే సమయంలో వీలైనంత సెక్యూరిటీ సిబ్బందిని ఉంచి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైబర్ క్రైమ్ సైతం పెరిగిపోయిన నేపథ్యంలో మోసాలకు పాల్పడుతున్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని, దీనికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా ఒక సైబర్ క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, కె ఫణిధర్, బ్యాంక్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జైనత్ మండలంలోని బెల్గాం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రొసీడింగ్ కాపీలను అందించి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు అయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు అందే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రాష్ట్ర నిధులతో ఇల్లు లేనటువంటి పేదవారందరికీ ఇల్లు అందజేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. గురువారం జైనత్ మండలంలోని బెల్గాం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఫలాలు అర్హులైన పేదవారికి మాత్రమే అందాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని లబ్ధిదారులు ఎవరూ కూడా మధ్యవర్తులను నమ్మవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి తక్కువ ధరకే సిమెంట్ లభించే విధంగా కంపెనీలతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ రెడ్డి, రామ్దాస్, రాకేష్ రెడ్డి, విజయ్, అశోక్ రెడ్డి, రమేష్, సూర్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైనటువంటి పేదవాళ్లకు మాత్రమే. అనేక సందర్భాల్లో పేదవాళ్లు దరఖాస్తులు ఇచ్చి వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుకు పరిష్కారం కాక రాజకీయ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి ఇక మాకు ప్రభుత్వ పథకాలు రావేమో అని ఒక రకమైనటువంటి ఆందోళన ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ లబ్ధిదారుడైనా సరే తన ఆర్జీని మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ లబ్ధిదారుని యొక్క పూర్తి వివరాలు మన దగ్గర ఉంచి ప్రభుత్వ పథకాలు ఏవొచ్చినా అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చే విధంగా పూర్తిగా ప్రయత్నం జరగాల. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఈ ఇండ్ల లబ్ధిదారులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం నుండి మంజూరయ్యేటటువంటి ఇండ్లకు ఎవరు కూడా మధ్య దళారులని ఆశ్రయించి లేదా డబ్బులిస్తే ఏదో మాకు పని అయిపోతుందన్న ఆలోచనతోని ఎవరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవద్దు. మీరు ఇండ్లు మంజూరైనటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇండ్లు ప్రారంభించుకోండి. మీకు సకాలంలో బిల్లు వచ్చే విధంగా సంబంధిత అధికారులకు నేను అన్ని విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. మరి అదేవిధంగా సంబంధిత కంపెనీలతో కూడా సిమెంట్ కంపెనీలతో కూడా మాట్లాడుతున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకే సిమెంట్ దొరికే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభించడం. అదొక వారం 10 రోజుల లోపల ఆ విషయం మీద కూడా కొంత అధికారులంతా కూడా క్లారిటీ ఇస్తారు. మంజూరైనటువంటి లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్క సామాజిక పింఛన్ల పనిలో ముఖ గుర్తింపు విధానాన్ని ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ఇందుకుగాను ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ సైతం పూర్తయింది. నూతన విధానంతో పింఛన్ పంపిణీలో బోగస్లకు చెక్ పడడంతో పాటు వృద్ధులకు ఇబ్బందులు తలెత్తవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సామాజిక పింఛన్ల పంపిణీలో అక్కడక్కడ జరుగుతున్న అక్రమాల నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు ఈ నెలకు సంబంధించి ఇప్పటి వరకు పంపిణీ చేపట్టలేదు. గతంలో వేలిముద్రల సహాయంతో ఏఈపీఎస్ ద్వారా పింఛన్లు అందించేవారు. ఆ స్థానంలో తాజాగా ముఖ గుర్తింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం సెర్ఫ్ కొత్త యాప్ను రూపొందించారు. వేళ్ల మడతల కారణంగా బయోమెట్రిక్ స్కానర్తో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో పింఛన్లు పొందకపోవడంతో ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలో మొత్తం 73,717 మంది పింఛనుదారులు ఉన్నారు. మున్సిపాలిటీలలో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. మిగిలిన పంచాయతీల పరిధిలో తపాలా శాఖ కార్యాలయాల్లో వేలిముద్రల ద్వారా పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో సెర్ఫ్ ఆధ్వర్యంలో ముఖ గుర్తింపు ఆధారంగా పెన్షన్ పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన చేశారు. ప్రతి నెల లబ్ధిదారుల ఫోటోలను తీసుకొని ఆధార్లో ఉన్న ఫోటోతో సరిచూస్తారు. ఆ తర్వాత యాప్లో అప్లోడ్ చేస్తారు. 2 సరైనవే అయితే పింఛన్ మంజూరవుతుంది. ఇందుకు గాను సంబంధిత సిబ్బందికి శిక్షణ సైతం పూర్తయింది. ముఖ గుర్తింపు విధానం అమల్లోకి వస్తే బోగస్ పెన్షన్ల లెక్క తేలనుంది. పెన్షన్దారులు మరణించిన తర్వాత సైతం 2-3 నెలల వరకు పెన్షన్ మంజూరు అవుతున్న నేపథ్యంలో నూతన విధానంతో తప్పులు జరిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది. 60,000 పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మరి అర్బన్ తప్పించి అంటే ఆదిలాబాద్ మున్సిపాలిటీ తప్పించి మిగతా దగ్గర మరి ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈసారి మనం గతంలో దానికన్నా భిన్నంగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అంటే వాళ్ళకి సంబంధించిన మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని అంటే బీపీఎంస్ ఎక్కడైతే బీపీఎంస్ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ లేవో అక్కడ పంచాయతీ సెక్రటరీలు ఆ ఫేషియల్ రికగ్నిషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ముఖ గుర్తింపు చాలా సింపుల్గా ఉంది. ఈ యాప్ చాలా సింపుల్గా ఉంది. ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ ముఖ గుర్తింపు ద్వారా ఇది ఎందుకంటే ఇంటర్లింక్డ్గా ఆధార్ తోటి అనుసంధానమై ఉంటుంది. పక్కన ఒక్క ట్రాన్సాక్షన్ ఒకరికి పెన్షన్ అందివ్వడానికి ఈవెన్ 1 సెకండ్ కరెక్ట్గా చేస్తే 1 సెకండ్ నుంచి 2 సెకండ్లో ఈ ప్రక్రియ పూర్తి అవ్వడం జరుగుతుంది. అయితే ఈ కొత్త నూతనంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాలో మరి మొన్నటి నుంచి మేము స్టార్ట్ చేసిన దగ్గర ఈ రోజు వరకు అంటే ఇప్పటి వరకు దరిదాపుగా 20,000 పెన్షన్స్ మేము అందియడం జరిగింది లబ్ధిదారులకు. మిగతాయి కూడా చాలా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2 నుంచి 3 రోజుల్లో ఇది పూర్తి అవుతుంది. అయితే మరి గతంలో మనకు ఏదైతే ఇబ్బందులు మనం పడ్డామో ఎందుకంటే పెన్షనర్ వచ్చి
ఆ కవరేజ్ ఉండాలి. ఆ కవరేజ్ ఉన్న తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్ పడాలి. ఇవన్నింటికి మరి ఇది ముగింపుగా మనం భావించవచ్చు. దీనివల్ల మరి పింఛన్ లబ్ధిదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది. అయితే దీంట్లో మరి ముఖ్యంగా ఈ విధానానికి కొత్తగా మేము మరి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ మరి సెర్ప్ ఆఫీస్ నుంచి మాకు స్టేట్ లెవెల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మంత్ర యాప్ ఎవరికైతే ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా కూడా జరగకపోతే వాళ్ళకు ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా చేసుకోవడానికి దీంట్లో వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ రకంగా జరుగుతుంది. అదే మరి నిన్న కొంత జరిగిన పంపిణీలో అక్కడక్కడ మనకు కొంత అంటే ఈ యాప్లో కొన్ని సమస్యలు దొరకడం వల్ల కొంత లేట్ అయింది. సో ఖచ్చితంగా అవన్నీ కూడా స్టేట్ ఆఫీస్ వాళ్ళు మరి వాళ్ళ టెక్నికల్ టీం పరిష్కారం చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి పింఛన్దారులకు లబ్ధిదారులకు ఎవ్వరికి కూడా గాబరపడాల్సిన అవసరం లేదు. జిల్లాలో దీన్ని అత్యుత్తమ రీతిలో చేయడానికి మేము మరి పూర్తి స్థాయిలో దీని మీద మరి మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా కాకపోతే వాళ్ళకు ఫింగర్ ప్రింట్ ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా జరగకపోతే మేము పంచాయత్ సెక్రటరీ అథెంటికేషన్ కూడా చివరిగా అది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కోణంలో పంచాయత్ సెక్రటరీ అథెంటికేషన్ అనేది మనకు బిలో 0.05% ఎక్కడో 1 or 2 కేసెస్లో ఇది ఉండొచ్చు తప్ప మిగతా ప్రక్రియ అంతా కూడా సవ్యంగా సజావుగా జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ పంపిణీలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా అవి కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here.
Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ఆగస్టు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గురువారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు. డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటి వాటికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రచార రథాలు, మైకులు తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడతాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారని అన్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తుగా దరఖాస్తు చేసుకుని అనుమతులను పొందాలని సూచించారు. వికలాంగులు చేయూత పెన్షన్ల సన్నాహక గర్జన సభను జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రేమ్రాజ్ పిలుపునిచ్చారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సభా వివరాలను ఆయన వెల్లడించారు. వికలాంగులు చేయూత పెన్షన్ల సన్నాహక గర్జన సభను ఆగస్టు 4న పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించనున్నట్టు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రేమ్రాజ్ అన్నారు. గురువారం పట్టణంలోని సంఘ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సభకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఆర్ఎల్ఈ మల్లేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు షేక్ మెహబూబ్, కిషోర్, సోన్ కంబ్లే దేవిదాస్, కినక కిషన్, షకీల్, విలాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 4న పట్టణంలో నిర్వహించే సభకు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరు కానున్నారని ప్రేమ్రాజు తెలిపారు. సభకు దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేయూత పెన్షన్ ద్వారా వృద్ధులు, వితంతులు మరియు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, చేయూత పెన్షన్దారులు మరియు చేయూత పెన్షన్దారులందరికీ కూడా 2000 నుంచి 4000 రూపాయలు మరియు 4016 నుంచి 6000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 20 నెలలు దాటి మాట తప్పింది. దానికి సన్నాహ సభగా ఈ నెల 4న రెవెన్యూ గార్డెన్ ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున వృద్ధులు, వితంతులు, వికలాంగులతో సహా ఆశ్రయ పెన్షన్దారులందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి ఆ యొక్క మనం పెన్షన్ మరియు పెన్షన్తో పాటు ప్రభుత్వం ముందు 25 డిమాండ్లు పెట్టడం జరుగుతుంది. దాని విషయంలో కూడా ఈ యొక్క సభను జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. కాబట్టి దీనికి మద్దతుగా ఎంఆర్పిఎస్ మరియు ఇతర సంఘాలతో కలిసి మేము
ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మనవి చేస్తుంటున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4న రిలే దీక్షలు చేపట్టనున్నట్లు నేతలు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన యూనియన్ పట్టణ కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తులో చేపట్టనున్న ఉద్యమాలపై చర్చించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు అన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్న డిమాండ్తో ఆగస్టు 4న కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్న భోజన కార్మికుల పట్టణ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సమస్యల సాధన కోసం చేపట్టవలసిన పోరాటాల గురించి చర్చించారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు జి లక్ష్మి, పుష్పలత, రాంబాయి, లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల కోసం 2 ఏళ్లుగా అధికారులు ప్రభుత్వం చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం ఉండడం లేదన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆగస్టు 4న కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు రిలే దీక్షలు చేపడుతున్నారని తెలిపారు. మరి పడతా ఉన్నాయి. 23 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ శ్రమ దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. బడి పిల్లలకు పౌష్టికాహారం అందించినప్పటికీ సరి అయిన మార్గంలో బిల్లులు ఇవ్వకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు బంగారం తాకట్టు పెట్టి ఈ మధ్యాహ్న భోజనాన్ని నడిపితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎందుకు అని మా ఏఐటీయూసీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి మేము సమ్మెకు రిలే నిరాదీక్షలకు పోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బడి పిల్లలకు ఏమైనా అపాయం జరిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలని దాంతో చెప్తా ఉన్నాం. మాకు తీరిక లేదు, మాకు ఓపిక నశించింది, చాలా బాధలో ఉన్నాం అనే దాంతో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. అగవిస్తామని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మభ్య పెడుతూ మరి కార్మికులకు శ్రమ దోపిడీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మరి న్యాయం చేయాలనే దాంతో మేము చెప్పడం జరుగుతుంది. 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తలమడుగు మండల కేంద్రంలోని బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రోడ్డు నిర్మాణం లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులకు సుదీర్ఘ విరామం తర్వాత తెరపడింది. 800 మీటర్ల బీటీ రోడ్డు మండల కేంద్రంలో నిర్మాణం లేక గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో ఆయన చొరవతో పనులు ప్రారంభమైనట్లు మండల నాయకులు అభిరామ్ రెడ్డి తెలిపారు. మండల ప్రజలకు రోడ్డు నిర్మాణంతో సమస్యలు దూరం కానున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య విద్యార్థి మృతితో రిమ్స్ కళాశాలలో అలుముకున్న విషాద ఛాయలు. కన్నీరు మున్నీరుగా రోధించిన బాధిత కుటుంబ సభ్యులు. భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన మెడికోలు ప్రొఫెసర్లు. నేరాల నియంత్రణకు సమిష్టిగా పనిచేయాలి. బ్యాంకు అధికారులకు ఎస్పీ అఖిల్ మహాజన్ దిశానిర్దేశం. భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.